ఈ లిస్ట్‌లో ఒక డైరెక్టర్ ఉంటారు. ఆ డైరెక్టర్ యొక్క మూవీస్ అన్ని ప్రతి ఒక్కటి కల్ట్ క్లాసిక్ అనమాట. అంటే ఆయన ప్రీవియస్ రికార్డ్ చూసుకున్నా, ఆయన ఫ్యూచర్ ప్లాన్ చూసుకున్నా మైండ్ పోతుంది అసలకి. ఆ డైరెక్టర్ యొక్క మూవీస్‌ని పిక్ చేయాలంటే నాకు తల ప్రాణం తోక్కొచ్చింది. చూడాలని ఉందే నేను తాగితే చిన్న బార్లని ఏర్లైతే నీర్లని లైన్ కడితే మైక్ పట్టి స్టేజ్ ఎక్కితే బోట్లన్నీ టైట్ అయితే నైట్ అయితే. మనకు సినిమాలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదన్నా ఒక సినిమా రిలీజ్ అయితే తిండి తిప్పలు కూడా మానేసి ఆ సినిమా అయిపోయేదాకా ఇంకో పని చూసుకోము. కానీ కొన్ని సినిమాలు చూసినప్పుడు దే మేడ్ దిస్ మూవీ ఆన్ స్టెరాయిడ్స్ అనిపిస్తది. సో అలాగా మన డైరెక్టర్స్ తీసినటువంటి అలాంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో అయితే చూద్దాము. అండ్ ఆ డైరెక్టర్స్ యొక్క ఫేవరెట్ మూవీ ఏందో మీరు కింద కామెంట్ చేయండి. రాజమౌళి గారి మూవీస్ నుంచి ఏదైనా ఒక మూవీని పిక్ చేయాలంటే రియల్లీ టఫ్ జాబ్ అసలుకి. అలా ప్రతి మూవీ చూస్తుంటే హీ మేడ్ దోస్ మూవీస్ ఆన్ స్టెరాయిడ్స్ అనిపిస్తుంది ప్రతి మూవీ కూడా. మన డైరెక్టర్స్ అందరికీ మాస్టర్ క్లాస్ తీసుకోవచ్చు హౌ టు మేడ్ మూవీస్ ఆన్ స్టెరాయిడ్స్ అని. బట్ ఏదైనా ఒక మూవీని చూస్ చేసుకోమంటే ఐ పిక్ మగధీర. మగధీర రిలీజ్ అయిన టైమింగ్‌కి ఇట్స్ ఎ డేరింగ్ అండ్ డాషింగ్ మూవీ అని చెప్పాలి. ఒక పక్క మనీ పరంగా కానివ్వచ్చు, ఆ యొక్క విజువలైజేషన్ పరంగా గానీ చాలా రిస్క్‌తో కూడిన సినిమా అసలకిది. ఆ యొక్క స్క్రిప్ట్ అనేది బియాండ్ ద బౌండరీ అని చెప్పను గానీ ఇట్స్ ఎ నార్మల్ రొటీన్ స్టోరీ. బట్ ఆ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది మన నేటివిటీకి తగినట్టు అండ్ కరెంట్ జనరేషన్‌కి తగినట్టు చూపించడం అనేది రాజమౌళి గారికే సాధ్యం అవుద్ది. ఇట్ వాస్ ఎ మాస్టర్ పీస్ అసలు నా దృష్టిలో. మన తెలుగుకి ఫస్ట్ టైం 100 and 150 crores పరిచయం చేసిన సినిమా కూడా మగధీరనే. మాటల మంత్రికుడు త్రివిక్రమ్ గారి కల్ట్ క్లాసిక్ మూవీ చెప్పాలంటే ఇది కూడా రియల్లీ చాలా టఫ్ జాబ్ అని చెప్పాలి. బట్ నేను డిహెచ్ఎఫ్ఎం కాబట్టి ఐ చూస్ కలేజా ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ దోస్ మూవీస్. మన అరవింద్ సమేత కానివ్వండి, అతడు, జల్సా ఇవన్నీ కూడా ఎవర్ గ్రీన్ మూవీస్ చెప్పాలంటే. బట్ చెప్పాను కదా మనం డిహెచ్ఎఫ్ఎం కాబట్టి నేను కలేజా అయితే చూస్ చేసుకుంటాను. కలేజా మూవీ కూడా అప్పుడు వచ్చిన టైంకి బియాండ్ ద టైమ్ లైన్ మూవీ అని చెప్తాను నేనైతే మాత్రం. ఇప్పటికీ సీతారామరాజు క్యారెక్టర్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఫ్రేమ్ కూడా ఇట్స్ ఎ మాస్టర్ పీస్ లాగా ఉంటుంది. మన సుకుమార్ గారి బెస్ట్ వర్క్ అంటే మాత్రం చాలా ఈజీ చేస్తుంది వన్ అండ్ ఒకనే. అసలుకి ఆ మూవీ చూసినప్పుడు అసలుకి ఎలా ఆలోచించారో ఎట్లాగా ఒక హాలీవుడ్ రేంజ్ సినిమా చూసినట్టు ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. బట్ ఆ టైంలో వాళ్ళకి అర్థం కాకపోవడంతో దాన్ని ఫ్లాప్ చేస్తారు. అప్పుడే మన సుకుమార్ గారు అంత గొప్పగా ఆలోచించారా, ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయని చెప్పి ప్రతి ఒక్కరు అయితే ఆశ్చర్యపోతాము. దాంట్లో ఎక్కడ కూడా మనకు లాజిక్స్ అనేవి మిస్ చేయరు. చాలా క్లియర్ గా తీసుకుపోతున్నారు మన సుకుమార్ గారు. రియల్లీ సుకుమార్ గారు బెస్ట్ వర్క్ అంటే మాత్రం వన్ అండ్ ఒకనే, నో డౌట్ అందులో. మళ్ళీ సుకుమార్ గారు అలాంటి మూవీస్ తీస్తే బాగుంటది. రీసెంట్ గా మన ప్రసాద్ అని కూడా వన్ అండ్ ఒక మూవీ గురించి చెప్తుంటే చాలా ప్రౌడ్ గా అనిపించింది నాకైతే పర్సనల్లీ. వన్ సినిమా నాకు చాలా ఇష్టం. వన్ ఎక్కువ అంటారు. ఆ సినిమా చూస్తే అసలు ఎలా ఆలోచిస్తారు ఇలా. ఆయన అసలు వెళ్ళిపోయాడు ఎక్కడికో, అసలు ఇక్కడది కాదు ఎక్కడో. మనం పూరి జగన్నాథ్ గారి బెస్ట్ వర్క్ అంటే మాత్రం ఐ చూస్ స్ట్రైట్లీ బిజినెస్ మ్యాన్ అండ్ నేనింతే. ఇప్పటిదాకా బిజినెస్ మ్యాన్ లో ఉన్నంత స్ట్రైట్ ఫార్వర్డ్ స్క్రీన్ ప్లే నేనైతే ఎక్కడ చూడలేదు. ఇంకా ఆ సినిమాలో ఉన్నటువంటి క్లోజ్అప్ షాట్స్ అండ్ ఆ యొక్క కట్స్ కూడా ఏ సినిమాలో కూడా అంత ఎక్కువగా అయితే వాడుండరు. సూర్యాబాయ్ క్యారెక్టరైజేషన్ కావచ్చు, ఆ యొక్క స్ట్రైట్ ఫార్వర్డ్ డైలాగ్ డెలివరీ మొత్తం ఎక్సలెంట్ గా ఉంటుంది సినిమాలో. ఎక్కడ కూడా వంక పెట్టే టైప్ లో ఉంటుందన్నమాట. చాలా బోల్డ్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అటెంప్ట్ అది. ఇంకా నేనింత గురించి మాట్లాడుకుంటే ఇది కూడా రాడ్ రియాలిటీ ఎలా ఉంటుంది సినిమా ఇండస్ట్రీ అనేది క్లియర్ గా చెప్తారు. ఆ సినిమా చూసాక నాకేమనిపించింది అంటే సినిమాలోకి రావాలంటే టాలెంట్ ఒకటే సరిపోదు, యూ నీడ్ టు బిల్డ్ దోస్ కనెక్షన్స్. అది ఒక పక్క టాలెంట్ పరంగా కనెక్షన్స్ ఉండాలి, పాపులారిటీ పరంగా కనెక్షన్స్ ఉండాలి. మన బోయమోహన్ చేసినటువంటి బెస్ట్ మూవీ అంటే ఆయన ఫస్ట్ సినిమానే భద్ర. ఇప్పటికీ కూడా దాన్ని బోయపాటి సినిమా చూసారంటే నాకే నమ్మబుద్ధి కాదు. బోయపాటి గారి సినిమాలు ఎలా ఉంటాయంటే ఒకసారి చూస్తే ఇంకోసారి చూడాలని అటెంప్ట్ కూడా చేయరు ఎవరు కూడా. అలాంటిది భద్ర ఎప్పుడు టీవీలో వేసినా కానీ దానికి రిపీట్స్ ఎక్కువ పడుతూ ఉంటాయి అనమాట. ఒక మాస్ మసాలా మూవీని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా మార్చిన సినిమా అని చెప్పాలి భద్ర. ప్రాపర్ మాస్ సినిమా అండ్ ప్రాపర్ క్యూట్ మూమెంట్స్ అండ్ ఫ్యామిలీ డ్రామా అయితే మనం చూడొచ్చు. మళ్ళీ అలాంటి సినిమాలు మనం బోయమో ఎప్పుడు చూసారో చూడాలి. హరీష్ శంకర్. ఈ లిస్ట్ లో ఉన్న డైరెక్టర్స్ అందరూ సొంతంగా సినిమా ఎలా తీయాలి అనే నానా సంకలనం ఆగుతుంటే మన హరీష్ శంకర్ మాత్రం రీమేక్ సినిమాని ఎంత కష్టంగా తీయాలని చెప్పి క్లాసులు పెరుగుతుంటాడు. ఎనీవే ఆయన తీసిన రీమేక్ సినిమాలు అన్నిటికల్లా నా ఫేవరెట్ అండ్ మీ అందరి ఫేవరెట్ కూడా ఆఫ్ కోర్స్ గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ ఎలాంటి ఇంపాక్ట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పవలసింది మీ అందరికి. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన కంబ్యాక్ సినిమా అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఆయన హిస్టరీలో నిలిచిపోయే సినిమా అంటే గబ్బర్ సింగ్. ఆఫ్ కోర్స్ మన హరీష్ శంకర్ కూడా స్టార్ట్ టైం తీసుకొచ్చిన సినిమా గబ్బర్ సింగ్. ఇంకా మన ఎవర్ గ్రీన్ డైరెక్టర్ బియాండ్ ద టైమ్, వెల్ కుక్డ్, ఇంకా ఇలా ఎన్ని చెప్పుకున్నామని వస్తానే ఉంటాయి. మన ఆర్జీవి గారు తీసినటువంటి బెస్ట్ కల్ట్ క్లాసిక్ మూవీ అంటే అమరాజ్యంలో కడప బెడ్లో. ఏం శృంగారం? అరే నువ్వేంద్రా, నువ్వు కథలు నా కథలు
సారీ, నేనేదో తప్పుడు సినిమా చూస్తున్నట్టున్నాను. ఆర్జీవి గారు తీసినటువంటి కల్ట్ క్లాసిక్ సినిమాలు అంటే మాత్రం శివ అనే చెప్తాను నాకైతే. శివ వాజ్ ఏ కల్ట్ క్లాసిక్ మూవీ, ఎవర్ గ్రీన్ మూవీ అసలు చెప్పాలంటే నా దృష్టిలో. అలాంటి స్క్రీన్ ప్లేని ఎవరు కూడా మ్యాచ్ చేయలేరు. మళ్ళీ ఆర్జీవి గారు తీయాలన్నా కానీ అవ్వదన్నమాట. అలాంటి సినిమాని ఇచ్చారు మన ఆర్జీవి గారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. మరి అమరాజ్యం కడప బిడ్డలకి పార్ట్ 2 ప్రస్తుతం కొంచెం చెప్తే కట్అవుట్ రిలీజ్ చేసుకుంటాము. మాక్సిమం డిస్మస్ బాస్లెస్ మెహర్ నోలన్. నువ్వు మళ్ళీ వచ్చావా అక్క? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళావా? ఈయన తీసిన సినిమాల నుంచి కల్ట్ క్లాసిక్ తీయాలంటే తల ప్రాణం తోక్కొచ్చింది. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క డైమండ్ అసలుకి. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాంటి సినిమాలు మీరు ఎలా తెస్తారని చెప్పి మెహర్ నోలన్ గారిని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఇది. ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే అన్నట్టుంటుంది. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న సినిమాకి వస్తే మాకు దొరికింది ఏంటంటే ఇది. ఇంకా మెహర్ నోలన్ గారి గొప్ప సినిమాల గురించి చెప్పాలంటే ఆ స్థాయి కానీ ఆ అర్హత కానీ నాకు లేదని అయితే నేను ఫీల్ అవుతాను. ఆయన సినిమాల గురించి విజువలైజేషన్ కానివ్వండి, ఆయన సినిమాలు బ్రేక్ డౌన్ చేయాలంటే సినిమాల్లో నిష్ణాతులు అయి ఉండాలి. మళ్ళీ ఇంకొక మెహర్ నోలన్ గారు చెప్తే ఆయన సినిమాల్ని ఎవరు డీకోడ్ చేయలేరు. అలాంటి గొప్ప సినిమాల్లో ఒక సినిమా చెప్పడం అనేది Brother, it's not a joke, brother. It's not a joke. సో అదనమాట వీడియో. నాకు తెలుసు అందరు డైరెక్టర్ని కవర్ చేయలేకపోయాను. ఈ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ బట్టి పార్ట్ 2 కూడా ప్లాన్ చేద్దాము. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టి పెట్టండి. పడి ఉంటుంది అలా. అండ్ స్టే ట్యూన్. నేను తాగితే చిన్న బార్లని ఏర్లైతే వీర్లని లైన్ కడతా మైకు పట్టి స్టేజ్ ఎక్కితే బోల్ట్ల